హలో వాళ్ళు ఈ రోజు వచ్చేసి మనం బనానపల్లెలో ఉండే శ్రీ గర్మిరెడ్డి అచ్చమాంబవారి దేవస్థానం దగ్గర ఉన్నాము. మనకి ఇక్కడ శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారు తన 16 సంవత్సరాల కాలం పాటు అంటే చిన్నతనంలో తన బాల్య వయసులో ఇక్కడనే పెరిగారన్నమాట. మనం ఈ వీడియోలో ఏమిటంటే ఇది అద్దాల మేడ అంటారు ఈ ప్రాంతాన్ని. లోపలి వెళ్ళి చూసేద్దాం. ఒకటే వాళ్ళు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ స్వామివారి ముఖద్వారము ఏ విధంగా ఉంటుంది, లోపలికి వెళ్ళిపోదాం. అమ్మవారి సన్నిధి, అచ్చమాంబవారి సన్నిధి ఇది. మనకు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చింత చెట్టుకి పూలు పూసాయని చెప్పారు చూడండి. ఇక్కడనే అన్నమాట మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి సర్కిల్లో. ఈ సర్కిల్లో ఉన్న చింత చెట్టు. నమస్కారం, నా పేరు చిరంజీవాచారి. శ్రీ గరిమిరెడ్డి అచ్చమాంబ దేవస్థాన ప్రధాన అర్చకులము. ఇదంతా అచ్చమాంబ గారి ఇల్లు. ఇక్కడికి బ్రహ్మంగారు స్వామి చిన్నప్పుడు 12 సంవత్సరాల బాల్య వయసులో వచ్చేసి ఈ ఇంట్లో ఆవులు కాసుకుంటూ ఇక్కడి నుంచి రవ్వలకొండ ఉంది 3 కిలోమీటర్లు. స్వామిగారు ప్రతిరోజు ఈ అచ్చమ్మ గారి ఆ గోవులు తీసుకెళ్లి రవ్వలకొండకి వెళ్ళి అక్కడ మర్రి చెట్టు కింద గీత ఉంచేసి గుహలోకి వెళ్ళి కాలజ్ఞానం రాసి ఆ పత్రాలు స్వామిగారు ఇక్కడ చింత చెట్టు కింద పెట్టేవాడు అనమాట. అదంతా కాలజ్ఞాన పాత్ర అంటారు అనమాట. అక్కడ పత్రాలు పెట్టి స్వామిగారి అప్పట్లో చెట్టు నాటి చింత చెట్టు. ఆ చెట్టు 350 సంవత్సరాలు బతికి ఆ చెట్టు పడిపోయింది. స్వామిగారు వేసిన ఫస్ట్ చెట్టు. మళ్ళీ ఆ చెట్టు పోయిన తర్వాత మరి ఈ చెట్టు వచ్చి 50 సంవత్సరాలు అయింది. ఈ చెట్టుకు మల్లెపూలు పూయాలి, మల్లెపూలు పూస్తే కలియుగాంతం జరగాలని స్వామిగారు 4 భాగాలు కాలజ్ఞాన పత్రాలు రాసి 3 భాగాలు చెట్టు కింద పెట్టి ఒక భాగం బయటికి ఇచ్చాడు. ఆ బయటికి ఇచ్చిన ఒక భాగం ఇప్పుడు జరుగుతున్నాయి మనకు తెలిసినవి. ఇంకా జరగవలసిన 3 భాగాలు చెట్టు కింద భూమిలో ఉన్నాయి. మళ్ళీ స్వామిగారే రాబోయే కాలంలో వీరభోగ వసంతరాయ అవతారంలో వచ్చి తీస్తున్నాడు. అప్పుడు మిగతా భాగం జరుగుతాయి అన్నమాట. స్వామిగారు ఇక్కడ చిన్నప్పుడు అచ్చమ్మ గారింట్లో 16 సంవత్సరాలు పెరిగాడు బాల్య వయసు అనమాట. ఈ చెట్టు వచ్చేసి స్వామివారు చెప్పినట్టు 50 సంవత్సరాల వయసు కలిగినది చెట్టు. ఇప్పుడు అంటే ఇంతకుముందు ఉన్న చెట్టు 300 సంవత్సరాల వయసు కలిగిన చెట్టు ఒకటి పాడుపడిపోయింది. అది పడిపోయింది అనమాట. దాని వయసు అయిపోయింది. దాని కారణంగా ఇప్పుడు ఈ చెట్టు ఒక్కటి ఉంది. దీని వయసు వచ్చేసి మనకు 50 సంవత్సరాల వయసు. ఈ చింత చెట్టుకేనంట మనకు పూలు పూసేది అంటే చిరుమల్లెల పూలు పూసాయంట కలియుగాంతంలో. శ్రీ స్వామి వారిని ఇక్కడ కనిపించేది శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారు. ఇక్కడ కనిపించే అమ్మవారు వచ్చేసి అచ్చమాంబవారు. వాళ్ళు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా అచ్చమాంబ వారి ఇంటికి దారి. రవ్వలకొండ వచ్చేసి ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే నేలమఠం 2 కిలోమీటర్లు, యాగంటి క్షేత్రం 14 కిలోమీటర్లు, నందవరం వచ్చేసి 10 కిలోమీటర్లు, కొత్తూరు సుబ్బారాయుడు వచ్చేసి 25 కిలోమీటర్లు, మద్దిరెడ్డి స్వామి 28 కిలోమీటర్లు, ముచ్చట్ల వచ్చేసి 30 కిలోమీటర్లు, మహానంది వచ్చేసి 70 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే అహోబిలం వచ్చేసి 70 కిలోమీటర్లు, శ్రీశైలం వచ్చేసి 210 కిలోమీటర్లు, మంత్రాలయం వచ్చేసి 175 కిలోమీటర్లు, బ్రహ్మంగారి మఠం వచ్చేసి 135 కిలోమీటర్లు ఉంటుంది. నేనాలప్ప వచ్చేసి మనకు 40 కిలోమీటర్లు ఉంటుంది. బెలుంగుహలు వచ్చేసి 35 కిలోమీటర్లు, రంపూర్ జోగులాంబ అమ్మవారు వచ్చేసి మనకు 100 కిలోమీటర్లు ఉంటుంది. ఓంకార క్షేత్రం వచ్చేసి 70 కిలోమీటర్లు వస్తుంది. మనకు టోటల్ గా ఇక్కడ ఉన్న ఈ టెంపుల్స్ లో మనము రవ్వలకొండ చూసేసాం, అలాగే మద్దిరెడ్డి స్వామి చూసేసాం, మహానంది వెళ్ళలేదండి. సో అహోబిలం చూసేసాం, శ్రీశైలం వెళ్ళాం, మంత్రాలయం వెళ్ళాం, బ్రహ్మంగారి మఠం అదొకటి వెళ్ళలేదు, అలాగే బెలుంగుహలు వెళ్ళాం, అలంపూర్ జోగులాంబ వెళ్ళాం, ఓంకారం వెళ్ళాం. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మనకు ఇక్కడ కనిపించి చాలా పుణ్యక్షేత్రాలకు సంబంధించిన వీడియోస్ మన ఛానల్ ఉన్నాయి, చూసేయండి. ఒకటన్ చాలా కష్టంగా ఉన్నాయి మెట్లు ఇవి. అంటే ఎక్కువ హెవీగా లావుగున్న వాళ్ళైతే దిగలేరు. మరి అద్దాల మేడ అంటే ఎలా ఉందో చూడండి. ఎక్కడ తిరగనికలేదా? ఇటుకు వచ్చేసి చాలా చాలా కన్ఫ్యూజన్ ఇచ్చేస్తుంది. ఎలా ఉంది చూడండి. అద్దాల మేడ అంటే చాలా బాగుంది. మీరు ఎవరైనా సరే ఈ టెంపుల్కి రావాలనుకుంటే చాలా బాగుంది. అద్దాల మేడ చుట్టూరా చూద్దాము, లోపలికి వెళ్ళిపోదాము. మనకి ఇక్కడ శ్రీ పాపగ్ని మఠవాసులు మరియు వీర పాచమాంబ వీర గోచచార్యులందు దంపతుల సంతానం ప్రాప్తి కొరకు అతి మహా మునీశ్వరులు సందర్శించిన వారికి అతి మహాముని శ్రీ మహావిష్ణువు స్వరూపుడైన పసిబాలుడిని ప్రసాదించుటంట. మనకు బ్రహ్మంగారు మనకి ఇక్కడ పసిబాలుడిని ప్రసాదించాడు. అలాగే ఇలాంటివి చాలా మెన్షన్ చేసి ఉంటారు ఇక్కడ. అంటే అద్దాల మేడలో మనం చూడొచ్చు. లోక కళ్యాణార్థమైన అవతారమూర్తి యొక్క స్వామి వారికి నాగేంద్రుడు నీడనిచ్చుట, ఆశ్రమం వాసులు శ్రీ స్వామి వారి సందర్శించుట అన్నమాట. మనకు నాగేంద్రుడు స్వామి వారికి సందర్శించిన ప్రదేశం మనకి ఇక్కడ. అలాగే శ్రీ మహావిష్ణువు మదిర్వాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారిగా జన్మించుట, నిదర్శనంగా తండ్రి అస్తమించుట అన్నమాట మనకి ఇక్కడ చూపిస్తున్న సిచ్యువేషన్ వచ్చేసి. ఇంకోటి వచ్చేసి ఈ వీడియో పరంగా మీకు ఒకటి చెప్పదలుచుకున్నా, చాలా మంది మహిళలు వచ్చేసి పుట్టిన పిల్లలకి పాలివ్వడంలో సిగ్గుపడిపోతుంటారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు మాతృత్వం అనేది ఎంతో అదృష్టం ఉండాలి ప్రతి ఒక్క మహిళకి. ఆ మాతృత్వాన్ని నిలబెట్టుకోండి అబ్బా.
ఇప్పుడు చంటి పిల్లలకి మీకు పుట్టిన పిల్లలకి మీరే పాలు ఇవ్వకపోతే అలాంటప్పుడు పిల్లలు పుట్టించుకోవడం ఎందుకు? అందుకనే ఈ టాపిక్ లో కారణంగా చెప్పాలనుకున్నా. ఓకేనా, ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి మీరు ఎవరైనా చూడాలనుకుంటే లోపలికి వెళ్ళేసి రావచ్చు, మనకు వీడియో కూడా షూటింగ్ చేసుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ ఇటు సైడ్ ఉన్నాయి కదా మొత్తం కూడా అద్దాల మేడ, అంటే చుట్టూరా అద్దాలతో ఉంటుంది, చాలా బాగుంటుంది. సర్కిల్ ఉన్నాం చూడండి, ఇది మొత్తం 2వ దారి అన్నమాట. అలాగే థర్డ్ లోపలికి వెళ్ళిపోదాం. రెడ్డి అచ్చమామ కుమారుడు బ్రహ్మానంద రెడ్డి శ్రీ బ్రహ్మంగారి దివ్య దృష్టి ద్వారా చూపును పొందుట, ఇలా ఉంటుంది. అలాగే 5th వెళ్ళిపోదాం. 5th ఇక్కడ కనిపిస్తుంది. ఈ అద్భుతంగా ఉంది ఇదైతే. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆవులు కాసిన ప్రదేశము. చాలా మంది సిగ్గుపడిపోతుంటారు మూగజీవాలను కాయాలంటే. ఎందుకు రా బాబు సిగ్గు, ఎంతో పుణ్యం ఉండాలి గోమాతని మేపాలంటే, అది గుర్తుపెట్టుకోండి. స్వామివారు ఆవులు రవ్వలకొండపై మేపుతూ మంత్రోపదేశంతో చేత తీరుతూ గుహలో ఆదిశేషుని పడగ నీడలో కాలజ్ఞానం రాయుట ఈ విధంగా ఉంటుంది. అంటే రవ్వలకొండలో పూర్తిగా చూడొచ్చు. శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వాడిన స్టిక్ అన్నమాట. ఇది కట్టె మనం కనిపిస్తుంది కదా, శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తీసుకున్న కట్టె, అంటే చేతిలో పట్టుకుంటారు కదా మునీశ్వరులు, అలా ఉంటాయి. అద్దాల మేడ అంటే ఎలా ఉంటుందో అనిపిస్తుంది కదా, ఈ విధంగా ఉంటుంది అద్దాల మేడ. అంటే చాలా బాగుంది, మల్టిపుల్ డిజైన్లతో ఉన్నామా అనిపిస్తుంది ఇక్కడ. Hello world, my name is C. Duneshwar. My name is C. Venkata Kalyan. I am studying 5th class. I am studying 7th grade. I am going now Pennaganti English Medium High School. I am going to Nehru English Medium High School. ఈ టెంపుల్కి ఎన్ని మార్కులు వచ్చేవాళ్ళు? నేను ఈ టెంపుల్ కి చాలా మాటలు వచ్చాను. నేను కూడా ఈ టెంపుల్ కి చాలా మాటలు వచ్చాను. మేము ఇక్కడనే ఆడుకుంటాము. ఇక్కడే పైన చింత చెట్టు ఉంది, ఆ చెట్టుకు పూలు పూస్తే కలియుగం అంతం అవుతుంది. ఆ చెట్టు కాడికి పోయి చింతకాయలు తెంపుకొని తింటాము, ఉప్పు కారం తీసుకుపోయి ఇట్లా తింటుంటాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అని చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదా, ఈ కనిపించే ఈ ప్రదేశాన్ని మొత్తం కూడా ఈ చిన్నారులతోనే చెప్పిస్తాను నేను. సిద్ధయ్య, ఈడ బ్రహ్మంగారు, ఈడ అచ్చంబామ్మ గారు, ఈడ మన భట్టులు, ఈయన రాక్షసుడు, వాళ్ళందరూ సిద్ధయ్యలు, ఈయన రాక్షసుడు. వీమని చూడండి, వీణ పొడిచి చంపేశాడు రాక్షసుడు. చూస్తున్నారు కదా, శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆవులని మనకు స్టిక్ తో ఒక రౌండప్ గీత గీసి మేపిన ప్రదేశం మనకు విజువల్స్ ఇక్కడ చూడొచ్చు. అలాగే నెంబర్ 11 పైకి వెళ్ళిపోదాం. హలో వాళ్ళు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు బనానపల్లె నుండి బయలుదేరి మార్గ మధ్యంలో ఉన్న పెద్ద కోమార్ల గ్రామం నందు శివయ్యకోట ఆచార్య గారి ఏకైక పుత్రిక గోవిందమ్మ గారిని వివాహం చేసుకున్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. అది ఈ బ్రహ్మంగారు, ఈయన నవాబు, ఈయన జ్ఞానం రాస్తున్నాడు. ఈయన కూర్చొని మొక్కుతున్నాడు. ఇది ఉండి వేయండి డబ్బులు. ఇదే గాయస్ చింత చెట్టు. ఇదే గాయస్ చింత చెట్టు. ఇదేనా? అక్కడ మళ్ళీ పూలు పూస్తే చెట్టుకి కలియుగం అంతమైపోతుంది గాయస్. చూడండి గాయస్, మేము ఇక్కడే అక్కడ చింతకాయలు తెంపుకొని తింటాము. ఇంకా అక్కడ సైడ్ ఉంది, అక్కడ తెంపుకొని తింటాము. గాయస్ ఇప్పుడైతే పోదాం. హలో వాళ్ళు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి అచ్చమ్మ వారి సన్నిధి. మనకు బ్రహ్మంగారు 16 సంవత్సరాల వయసు కాలంలో మనకు ఇక్కడనే నివసించారన్నమాట. ఒకటే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ కనిపించే ఈ చింత చెట్టు వచ్చేసి మనకు కలియుగాంతంలో మనకు సిరిమల్లెల పూలు పూస్తుంది అనమాట. ఈ సిరిమల్లెల పూలు పూసినప్పుడు మనకు కలియుగాంతం అయిపోతుంది. అంటే ఈ చెట్టు కింద మనకు, ఈ చెట్టు వయసు వచ్చేసి 50 సంవత్సరాలు ఉంది. అంటే ఈ చెట్టు ఉన్న ప్రదేశంలో మనకు ఒక చెట్టు ఉండేది, దాని వయసు వచ్చేసి 300 సంవత్సరాలు. ఆ 300 సంవత్సరాల వయసులో ఒక చింత చెట్టు అది పాడుపడిపోయింది, అంటే చనిపోయింది అనమాట. ఆ చనిపోయిన తర్వాత ఇది 50 సంవత్సరాల క్రితం మనకు ఇక్కడ వెలిసింది. ఈ చెట్టు కిందనే మనకు కాలజ్ఞాన పత్రాలు ఉన్నాయన్నమాట. మనకు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం, అంటే అచ్చమ్మ గారి సన్నిధి. మీరు అద్దాల కోట, అద్దాల మేడ అని కూడా అంటారు. ఈ ప్రదేశాన్ని వచ్చేసి మనకు చింత చెట్టు ఉంటుంది, ఇక్కడ దగ్గరలోనే చింత చెట్టు ఉంటుంది. ఆ చింత చెట్టుకు పూలు పూస్తే, సిరిమల్లెల పూలు పూస్తే కలియుగాంతంలో మనకు చెట్టు కింద ఉండే కాలజ్ఞాన పత్రాలు బ్రహ్మంగారి స్వయాన వచ్చి తీస్తారనమాట. ఈ టెంపుల్ విశిష్టత వచ్చేసి మీరు చూడాలనుకుంటే టెంపుల్కి వచ్చేసి చూడండి, చాలా బాగుంటుంది. అద్దాల మేడ అని కూడా అంటారు ఈ టెంపుల్ని. ఒకటే ఈ వీడియోపై మీ అభిప్రాయం మనం కామెంట్ చేయండి. ఈ వీడియో షూట్ వచ్చేసి చిన్నపిల్లలతో ఎక్స్ప్లెయిన్ చేయించడమే ఒక స్పెషల్ అనమాట. ఆ చిన్నపిల్లల ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఉందో మీరు కామెంట్ చేయండి తప్పకుండా. అలాంటి
పిల్లలకు మోటివేషన్ ఇవ్వండి. అంటే మీ పిల్లలు కూడా ఇలా స్పీచ్ ఇచ్చే టాలెంట్ ఉందో లేదో పరీక్షించుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియోపై మీ ప్రాణం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.